హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం సి లాంగ్వేజ్లో కాన్స్టెంట్స్ గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ we will see the definition. The constants refer to fixed values that the program may not alter during its execution. అసలు కాన్స్టెంట్ అంటే ఏంటి? కాన్స్టెంట్ అంటే ఫిక్స్డ్ వాల్యూ. మనం వాల్యూస్ ఇచ్చిన తర్వాత ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు చేంజ్ చేయడానికి వీలుండదు. ఒకసారి వాల్యూని ఇచ్చిన తర్వాత ఎగ్జిక్యూషన్ టైంలో వాల్యూని మాడిఫై చేయడానికి పర్మిషన్ ఉండదు. అటువంటి అన్ని వాల్యూస్ని కూడా మనం కాన్స్టెంట్స్ అని పిలుస్తాం. సో దట్స్ వై ద డెఫినేషన్ విల్ టెల్ యూ లైక్ దిస్: ద కాన్స్టెంట్స్ రెఫర్స్ ఫిక్స్డ్ వాల్యూస్. అంటే ఇవన్నీ కూడా స్థిరమైనటువంటి విలువలు, అంటే ఫిక్స్డ్ వాల్యూస్. వీటిని కంపల్సరీగా మారవడానికి పర్మిషన్ ఉండదు. సో కాన్స్టెంట్స్ క్యాన్ బి ఆఫ్ ఎనీ ఆఫ్ ద బేసిక్ టైప్స్. ఈ కాన్స్టెంట్స్ అనేవి ఏంటి? ఏవైనా మనకు బేసిక్ డేటా టైప్స్ అని ఉన్నాయి. ఆ బేసిక్ డేటా టైప్లో ఏదైనా అయి ఉండొచ్చు. ఈ బేసిక్ డేటా టైప్స్ ఏంటి మనకు తెలుసు: ఇంటీజర్ కాన్స్టెంట్, ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్, క్యారెక్టర్ కాన్స్టెంట్ ఆర్ స్ట్రింగ్ కాన్స్టెంట్. ఈ ఇంటీజర్, ఫ్లోటింగ్, క్యారెక్టర్, స్ట్రింగ్ వీటన్నిటిని కూడా ఏమంటాం మనం? బేసిక్ డేటా టైప్స్ అని చెప్తాం. సో కాన్స్టెంట్స్ కూడా వీటిలో ఒకటి. సో దీనిలో ఫస్ట్ మనం ఇంటీజర్ కాన్స్టెంట్ చూద్దాం. ఈ ఇంటీజర్ కాన్స్టెంట్ ఆర్ కాన్స్టెంట్స్ని లిటరల్స్ అని పిలుస్తాం. అంటే ఇంటీజర్ లిటరల్స్ అనొచ్చు. ఇంటీజర్ కాన్స్టెంట్ లేదా ఇంటీజర్ లిటరల్ అని కూడా అనొచ్చు. సరే, ఈ ఇంటీజర్ లిటరల్ అంటే ఏంటి? An integer constant or literal can be a decimal or octal or hexadecimal constant. ఈ ఇంటీజర్ కాన్స్టెంట్స్ ఎన్ని రకాలు ఉంటాయి? డెసిమల్ కాన్స్టెంట్ అనొచ్చు, ఆక్టల్ కాన్స్టెంట్ అనొచ్చు, లేదా హెక్సాడెసిమల్ కాన్స్టెంట్ అని ఉండొచ్చు. అంటే 3 రకాలుగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ నంబర్స్కి, అంటే ఇంటీజర్ లిటరల్స్కి ఒక్కొక్క దానికి కొన్ని ప్రిఫిక్సెస్ ఉండే ఛాన్స్ ఉంది. ఏ ప్రిఫిక్స్ స్పెసిఫైస్ ద బేస్ ఆర్ రాడిక్స్. సో ఈ కాన్స్టెంట్స్కి ఒక ప్రిఫిక్స్ ఉంది. దాన్ని ఏం ఇండికేట్ చేస్తుంది? బేస్ లేదా రాడిక్స్ అని అంటాం మనం. సరే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ నేను 0x ఆర్ 0X ఫర్ హెక్సాడెసిమల్ అని ఇచ్చాను. అంటే ఒక హెక్సాడెసిమల్ సింబల్ని ఆర్ హెక్సాడెసిమల్ ఇంటీజర్ కాన్స్టెంట్ని రిప్రజెంట్ చేయాలంటే 0 ప్రిసీడెడ్ బై ద ఎక్స్ స్మాల్ లేదా క్యాపిటల్ ఎక్స్ని వాడొచ్చు. 0x స్మాల్ ఆర్ 0x క్యాపిటల్ని వాడొచ్చు. ఇది హెక్సాడెసిమల్కి రిప్రజెంటేషన్. 0 ఫర్ ఆక్టల్ నెంబర్, 0 ఫర్ ఆక్టల్ నెంబర్ అండ్ నథింగ్ ఫర్ ద డెసిమల్. డెసిమల్ నెంబర్కి ఎలాంటి స్పెసిఫిక్ ప్రిఫిక్స్ ఉండదు. డెసిమల్ నెంబర్కి ఎలాంటి ప్రిఫిక్స్ ఉండదు. 0x ఫర్ hexadecimal, 0 for octal and nothing for decimal. No specific prefix. అంటే డెసిమల్ కి ప్రిఫిక్స్ లాంటిది ఏమి ఉండదు. An integer literal or constant can also have a suffix, right? That is a combination of u and l for unsigned and long respectively. సో ఇంటీజర్ కాన్స్టెంట్ కి ప్రిఫిక్స్ గురించి చెప్పాం. అలాగే సఫిక్స్ కి u అని కానీ లేదా ఎల్ అని కానీ వాడొచ్చు. యు అంటే అర్థమైంది? అన్సైన్డ్ ఇంటీజర్ అని అర్థం. అన్సైన్డ్ అంటే ఓన్లీ పాజిటివ్ నెంబర్. ఎల్ అంటే లాంగ్ ఇంటీజర్ అని అర్థం. యు ఫర్ అన్సైన్డ్ ఓన్లీ పాజిటివ్, ఎల్ ఫర్ ఓన్లీ లాంగ్ ఇంటీజర్ అని మీనింగ్. సో ప్రిఫిక్స్, సఫిక్స్ రెండు కూడా ఉంటాయి. ద సఫిక్స్ క్యాన్ బి అప్పర్ కేస్ ఆర్ లోయర్ కేస్ అండ్ క్యాన్ బి ఇన్ ఎనీ ఆర్డర్. సో ఈ యు క్యాపిటల్ లెటర్ కానీ స్మాల్ లెటర్ కానీ, ఎల్ అనేది స్మాల్ లెటర్ కానీ క్యాపిటల్ లెటర్ కానీ వాడుకోవచ్చు. సో ఏది వాడినా కూడా ప్రాబ్లం లేదు. సఫిక్స్ అప్పర్ కేస్ ఆర్ లోయర్ కేస్ ఎనీథింగ్ క్యాన్ బి యూజ్డ్. సో ఇట్స్ నాట్ ఏ ఇష్యూ ఫర్ అస్. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ డెసిమల్ కాన్స్టెంట్స్ ఆర్ డెసిమల్ ఇంటీజర్ కాన్స్టెంట్స్. ఇట్ కంటైన్స్ డిజిట్స్ బిట్వీన్ 0 and 9. చూద్దాం. ఎగ్జాంపుల్ 43 అంటాం మనం. ఎగ్జాంపుల్ 199, ఎగ్జాంపుల్
3452. ఎగ్జాంపుల్ -100. ఇవన్నీ కూడా డెసిమల్ ఇంటీజర్ కాన్స్టెంట్స్. అట్లాగే ఆక్టల్ ఇంటీజర్ కాన్స్టెంట్ ఆర్ ఆక్టల్ ఇంటీజర్ లిటరల్ అంటే ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇట్ కంటైన్స్ డిజిట్స్ బిట్వీన్ 0 and 7 అండ్ మస్ట్ బిగిన్ విత్ ఏ 0. అంటే మనం అన్న ముందే ప్రిఫిక్స్ అని, ఆ ప్రిఫిక్స్ని ఇక్కడ వాడుతున్నాం. 012, 034 అండ్ 01144. సో ఇవన్నీ కూడా ఏంటి? ఆక్టల్ కాన్స్టెంట్స్, ఆక్టల్ ఇంటీజర్ కాన్స్టెంట్స్. ఇక్కడ ప్రిఫిక్స్ ఏంటి? 0 ఫస్ట్ ఉండి తర్వాత 12 ఉంది, 0 ఫస్ట్ ఉండి 34 ఉంది, 0 ఫస్ట్ ఉండి 1144 ఉన్నాయి. అంటే 0 అనేది ప్రిఫిక్స్ ఇక్కడ మనకి. సో అండ్ మస్ట్ బిగిన్ విత్ 0. ఎట్లా ఉంటాయి ఇవి? మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇట్ కంటైన్స్ డిజిట్స్ బిట్వీన్ 0 and 7. 0 1 2 3 4 5 6 7 అండ్ మస్ట్ బిగిన్ విత్ ఏ 0. కాబట్టి ప్రతి నెంబర్కి ఎగ్జాంపుల్కి చూడండి 0 ప్రిఫిక్స్ ఉంది. అట్లనే హెక్సాడెసిమల్ ఇంటీజర్ కాన్స్టెంట్ చూద్దాం. ఇట్ కంటైన్స్ డిజిట్స్ ఫ్రమ్ 0 to 9. 0 1 2 3 4 5 6 7 8 9 అండ్ లెటర్స్ ఫ్రమ్ A to F. రైట్, A to F క్యారెక్టర్స్ కూడా ఉంటాయి, ఐదర్ ఇన్ అప్పర్ కేస్ ఆర్ లోయర్ కేస్. అప్పర్ అంటే ఏంది? క్యాపిటల్ లెటర్స్. లోయర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్. అప్పర్ కేస్ అంటే అర్థం క్యాపిటల్ లెటర్స్, లోయర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్. అండ్ మస్ట్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0x స్మాల్ ఆర్ 0x క్యాపిటల్. రైట్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. 0x23, 0 క్యాపిటల్ X FF. ఎందుకు మనం A to F కూడా వాడొచ్చు అని చెప్పాం మనం. తర్వాత 0x37A వాడాం. సో ఈ ఎగ్జాంపుల్స్, ఈ 3 ఎగ్జాంపుల్స్ కూడా హెక్సాడెసిమల్ కాన్స్టెంట్ ఎగ్జాంపుల్స్. సో మనకి కాన్స్టెంట్స్లో డెసిమల్ కాన్స్టెంట్, ఆక్టల్ కాన్స్టెంట్, హెక్సాడెసిమల్ కాన్స్టెంట్స్ 3 టైప్స్ ఉన్నాయి. వీటికి ఎగ్జాంపుల్స్ కూడా మనం ఇచ్చాం. సో ఎగ్జాంపుల్ సఫిక్స్ గురించి మాట్లాడాం మనం. సఫిక్స్ గురించి చూద్దాం. లాంగ్ ఇంటీజర్ బై అపెండింగ్ L ఆర్ క్యాపిటల్ L. సరే, ఎట్లా ఉంటుంది చూద్దాం. ఇక 10 ఇది లాంగ్ ఇంటీజర్ అనుకోండి, అప్పుడు 10 స్మాల్ l వాడాం, అంటే ఇది లాంగ్ ఇంటీజర్ అని చెప్పడానికి. 3789 క్యాపిటల్ L వాడాం, క్యాపిటల్ L కూడా ఇండికేట్స్ లాంగ్ ఇంటీజర్. 3789 రైట్, ఇది కూడా లాంగ్ ఇంటీజర్. నెక్స్ట్ 094 L స్మాల్, ఇది లాంగ్ ఇంటీజరే. 0xabl ఇదేంటిది? హెక్సాడెసిమల్ లాంగ్ ఇంటీజర్. నెక్స్ట్ అన్సైన్డ్ అపెండ్ U స్మాల్ ఆర్ క్యాపిటల్ U ఆఫ్టర్ ఇట్. సో సఫిక్స్ అనుకుంటున్నాం మనం. సఫిక్స్ అంటే ఏంది? నంబర్ తర్వాత వచ్చేది. ప్రిఫిక్స్ అంటే ముందు వచ్చేది. సరే, ఇక్కడ 23 స్మాల్ u వాడాం, అంటే ఇది అన్సైన్డ్ ఇంటీజర్. అంటే ఏంటి? ఓన్లీ పాజిటివ్ నెంబర్. ఇక్కడ నెక్స్ట్ ఆక్టల్ నెంబర్ ఇచ్చాం, 034 U క్యాపిటల్ పెట్టాం, అంటే ఇది అన్సైన్డ్ ఇంటీజర్ అని అర్థం, అంటే ఓన్లీ పాజిటివ్ నెంబర్ అగైన్. ఇక్కడ హెక్సాడెసిమల్ ఇచ్చాం, 0x8AU, అంటే ఇది కూడా ఏంటి? అన్సైన్డ్ ఇంటీజర్ అని అర్థం. నెక్స్ట్ అన్సైన్డ్ లాంగ్ ఇంటీజర్కి ఎట్లా రాస్తారు? 89UL అన్నాం. U ఫర్ అన్సైన్డ్, L ఫర్ లాంగ్. U ఫర్ అన్సైన్డ్ అంటే ఓన్లీ పాజిటివ్, L ఫర్ లాంగ్, లాంగ్ ఇంటీజర్ విత్ 4 bytes ఆఫ్ మెమరీ ఎగ్జాంపుల్. సో UL అంటే ఓన్లీ పాజిటివ్ లాంగ్ ఇంటీజర్ని అన్సైన్డ్ లాంగ్ ఇంటీజర్ అంటాం. సో ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ అన్సైన్డ్ లాంగ్ ఇంటీజర్ ఎగ్జాంపుల్. సో మనం ప్రిఫిక్స్ ఎగ్జాంపుల్స్ చూసాం, మరి సఫిక్స్ ఎగ్జాంపుల్ చూసాం. ప్రిఫిక్స్లో ఏమున్నాయి? డెసిమల్ నెంబర్కి ఎలాంటి సింబల్ ఆర్ ప్రిఫిక్స్ కానీ సఫిక్స్ కానీ ఉండదు. బట్ ఆక్టల్కి 0 ప్రిఫిక్స్ ఉంటుంది, అంటే ముందే 0 వస్తుంది. తర్వాత హెక్సాడెసిమల్కి 0 స్మాల్ x కానీ 0 క్యాపిటల్ X కానీ వస్తుంది, అది హెక్సాడెసిమల్కి. సఫిక్స్ ఏంటి? తర్వాత వచ్చేది. ఇక్కడ క్యాపిటల్ L కానీ స్మాల్ l కానీ అంటే లాంగ్ ఇంటీజర్కి, U క్యాపిటల్ కానీ స్మాల్ u కానీ ఇది అన్సైన్డ్ ఇంటీజర్కి వాడొచ్చు మనం. సో ఇవి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్స్ చూద్దాం. ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్ ఆర్ లిటరల్స్ అంటే ఏంటి? ఈ ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్ హ్యాస్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆర్ ఇంటీజర్ పార్ట్, a decimal point, a fractional part and an exponent point or exponent part. సో ఇక్కడ ఫ్లోటింగ్ అంటే ఏంటి? అసలుకి ఇది రియల్ నెంబర్ లాంటిది, అంటే డెసిమల్ వాల్యూ ఉండేది. రైట్,
ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు మనం 9 అనుకున్నాం, 7 అనుకున్నాం, 6 అనుకున్నాం. ఇవన్నీ కూడా నాన్ డెసిమల్ నెంబర్ అంటాం. అంటే ఇవి రియల్ నెంబర్స్ కాదు, ఇవి ఇంటీజర్ నెంబర్స్ అంటాం. ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ అనేసరికి డెసిమల్ వాల్యూ వస్తుంది, అంటే ఫ్రాక్షనల్ పార్ట్ వస్తుంది, డెసిమల్ పాయింట్ వస్తుంది. ఇంటీజర్ పార్ట్ ఉంటుంది, డెసిమల్ పార్ట్ ఉంటుంది. అంతేకాకుండా ఎక్స్పోనెన్షియల్ అంటాం. 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ ఇలాంటివి కూడా యాక్చువల్గా ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్సే అంటాం. కాబట్టి డెసిమల్కి ముందుండేది ఇంటీజర్ పార్ట్, డెసిమల్ తర్వాత ఉండేది డెసిమల్ పాయింట్ ఆర్ ఫ్రాక్షనల్ పాయింట్ ఆర్ ఎక్స్పోనెంట్ పార్ట్ అని చెప్తాం. సరే, ద సైన్డ్ ఎక్స్పోనెంట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై స్మాల్ ఈ ఆర్ క్యాపిటల్ ఈ. అంటే ఏంటిది? ఈ ఫర్ ఎక్స్పోనెంట్ అని అర్థం. అంటే 2 స్క్వేర్, 3 స్క్వేర్, 10 to the power of 2, 10 to the power of 100 లైక్ దిస్. ఇటువంటివి రాయాలన్నప్పుడు స్మాల్ ఈ కానీ క్యాపిటల్ ఈ కానీ వాడతారు. ఈ ఫర్ సైన్డ్ ఎక్స్పోనెంట్ అని అంటాం. సరే, ఇక్కడ చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాం. 3.14. ఇక్కడ 3 తర్వాత డెసిమల్ పాయింట్ పెట్టాం, తర్వాత 14 ఉంది. సో 3 ఇంటీజర్ పార్ట్, డాట్ కాల్డ్ యాజ్ ఎ డెసిమల్ పాయింట్, తర్వాత ఉన్నది 14 రైట్, ఫ్రాక్షనల్ పార్ట్. ఇక్కడ చూద్దాం రెండో ఎగ్జాంపుల్. 899.0 అంటే 899 ఇంటీజర్ పార్ట్, డాట్ తర్వాత ఉన్నది డెసిమల్ పాయింట్. నెక్స్ట్ -0.999. చూడండి, మనం -0.999 అంటలేం, మనం -0.999. సో ఆఫ్టర్ డెసిమల్, బిఫోర్ డెసిమల్. సో దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద ఫ్లోటింగ్ పాయింట్. అంటే డెసిమల్ నెంబర్స్ని యాక్చువల్గా ఫ్లోటింగ్ పాయింట్, రియల్ నెంబర్స్ అని చెప్తాం. వీటిని డెసిమల్తో ఇండికేట్ చేస్తాం మనం. ఎగ్జాంపుల్స్ ఇక్కడ మరికొన్ని ఎగ్జాంపుల్స్ వాడాం మనం విత్ ఎక్స్పోనెంట్ ఈ సింబల్తో. 100.34 E4 రైట్, E into 10 to the power of E indicates exponent. So -56 capital E 10, 0.233 capital E 10, -0.94 E 15. So E indicates 10 to the power of, E indicates 10 to the power of 34 into 10 to the power of 4 right. So E means 10 to the power of 10, 10 to the power of 15, like that you can use the examples. సో ఇవి ఫ్లోటింగ్ పాయింట్. ఫ్లోటింగ్ పాయింట్ అంటే ఏంది? డెసిమల్ వాల్యూస్ ఉండొచ్చు, అలాగే ఎక్స్పోనెంట్ వాల్యూస్ ఉండొచ్చు, అంటే పవర్ ఆఫ్ వాల్యూస్. 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 10 to the power of 5, 10 to the power of 10, 3 క్యూబ్, 3 స్క్వేర్, లైక్ దట్ ఎనీ నెంబర్ ఎక్స్పోనెంట్ వాల్యూస్ వాడుకోవచ్చు. అట్లే డెసిమల్ వాల్యూస్ 3.4, 5.5, 2.1, 1.0 ఎనీథింగ్, ఏదైనా కూడా వాడొచ్చు. ఇది ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్స్. క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అని ఉంటుంది ఇంకొకటి. సో ఈ క్యారెక్టర్ కాన్స్టెంట్ ఏంటి? ఇది సింగిల్ ఆల్ఫాబెట్ ఆర్ ఏ డిజిట్ ఆర్ ఎనీ సింబల్ ఎన్క్లోజ్డ్ యూజింగ్ సింగిల్ కొటేషన్స్ ఆర్ సింగిల్ కోట్స్. ఏదైనా సరే, అంటే అది క్యారెక్టర్ అయి ఉండొచ్చు, నంబర్ అయి ఉండొచ్చు, లేదా ఎనీ స్పెషల్ క్యారెక్టర్ అయి ఉండొచ్చు ఆర్ స్పెషల్ సింబల్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా సింగిల్ కొటేషన్లో గనక ఉంటే వాటిని క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, క్యారెక్టర్ CH ఇస్ ఈక్వల్ టు ఏని నేను సింగిల్ కొటేషన్స్లో పెట్టాను, అప్పుడు ఏ అనేది క్యారెక్టర్. ఎగ్జాంపుల్ కింద ఇంకోటి ఇచ్చాను, హెచ్ అనేది సింగిల్ కొటేషన్స్లో ఉంది, సో కాబట్టి హెచ్ కూడా క్యారెక్టర్ అని అర్థం. 9 ఇచ్చాను, 9 యాక్చువల్గా మనకి నంబర్, కానీ ఇక్కడ సింగిల్ కొటేషన్స్ మధ్య పెట్టాను నేను, సో ఈ 9ని ఏమంటాం? క్యారెక్టర్ అంటాం రైట్. సో ఇవన్నీ కూడా క్యారెక్టర్ కాన్స్టెంట్స్ ఎగ్జాంపుల్స్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, క్యారెక్టర్ని కాన్స్టెంట్ని ఎట్లా చూస్తాం మనం? ఆల్వేస్ సింగిల్ కొటేషన్స్ ఉండాలి. అది డిజిట్ అయి ఉండొచ్చు, క్యారెక్టర్ అయి ఉండొచ్చు, లేదా ఆల్ఫాబెట్ అయి ఉండొచ్చు, లేదా స్పెషల్ క్యారెక్టర్ అయి ఉండొచ్చు, ఎనీథింగ్ సింగిల్ కొటేషన్స్ మధ్య కనుక ఉంటే దాన్ని క్యారెక్టర్ కాన్స్టెంట్ అని చెప్తాం. సో ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, CH ఇస్ ఈక్వల్ టు ఏ ఎక్కడుంది? సింగిల్ కొటేషన్స్ మధ్య ఉంది, సో ఏ అనేది క్యారెక్టర్. హెచ్ కూడా సింగిల్ కొటేషన్స్లో ఉంది, క్యారెక్టర్. 9 కూడా సింగిల్ కొటేషన్స్లో ఉంది, ఇది కూడా క్యారెక్టరే. సో ఇప్పుడు మనకి ఎన్ని కాన్స్టెంట్స్ అయిపోయినాయి? ఇంటీజర్ కాన్స్టెంట్ అయిపోయింది, ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్ అయిపోయింది, క్యారెక్టర్ కాన్స్టెంట్ కూడా అయిపోయింది. అట్లాగే లాస్ట్ వన్ స్ట్రింగ్ కాన్స్టెంట్ అని మరొకటి ఉంది. ఇక్కడ క్యారెక్టర్ కాన్స్టెంట్కి ఏమని చెప్పాం మనం? సో సింగిల్ అల్ఫాబెట్ కానీ, డిజిట్ కానీ, స్పెషల్ సింబల్ కానీ సింగిల్ కొటేషన్స్ మధ్య ఉంటుంది, క్యారెక్టర్ కాన్స్టెంట్ అన్నాం. ఇక్కడ స్ట్రింగ్ కాన్స్టెంట్ ఏంటి మరి?
కన్సిస్ట్ ఆఫ్ 0 ఆర్ మోర్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ డబుల్ కొటేషన్స్. ఇక్కడ ఏవైనా సరే మీరు బ్లాంక్ స్పేస్ ఇచ్చి కానీ డబుల్ కొటేషన్స్ పెట్టొచ్చు, లేదంటే సింగిల్ క్యారెక్టర్ ఇచ్చి డబుల్ కొటేషన్ పెట్టొచ్చు, మల్టిపుల్ క్యారెక్టర్స్ ఇచ్చి డబుల్ కొటేషన్స్ పెట్టొచ్చు. డబుల్ కొటేషన్స్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా అది స్ట్రింగ్ అవుతుంది. స్ట్రింగ్ అంటే జనరల్ డెఫినేషన్ మనం ఏం చెప్తామంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అని చెప్తాం. అంటే స్ట్రింగ్ ఉన్న స్పెషాలిటీ ఏంటి, అది సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. బట్ స్పెషాలిటీ ఈజ్ డబుల్ కొటేషన్స్లో ఉంటే మాత్రమే అది స్ట్రింగ్ అని చెప్పాలి మనం. సరే, ఇక్కడ స్పెషాలిటీ ఎందుకు గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటున్నాం? సింగిల్ క్యారెక్టర్ అయినప్పుడు సింగిల్ కొటేషన్ వచ్చింది క్యారెక్టర్ అన్నాం. బట్ డబుల్ కొటేషన్స్ దేనికి రావాలి? మోర్ దాన్ వన్ క్యారెక్టర్ రావాలి. మరి ఇక్కడ మోర్ దాన్ వన్ క్యారెక్టర్ ఏమొచ్చింది చూద్దాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ ద నల్ క్యారెక్టర్ దట్ ఈస్ /0 ఈజ్ ఆటోమేటికల్లీ ప్లేస్డ్ బై ద కంపైలర్. సో మీరు ఒక క్యారెక్టర్ ఇచ్చినా సరే, ఎగ్జాంపుల్ నేను ఎక్స్ అని ఇచ్చాను, ఎక్స్ ఇచ్చి డబుల్ కొటేషన్స్ పెడితే మనకు అన్విజిబుల్ ఫామ్లో దానిలో ఇంకో క్యారెక్టర్ ఉంటుంది ప్రొవైడెడ్ బై ద కంపైలర్. అంటే కంపైలర్ ఇంకో క్యారెక్టర్ ఇస్తుంది. ఏంటది? నల్ క్యారెక్టర్. ఈ నల్ క్యారెక్టర్ ఎట్లా రిప్రజెంట్ చేస్తుంది? /0తో మనం రిప్రజెంట్ చేస్తాం ఎస్కేప్ సీక్వెన్స్లో. సో నల్ క్యారెక్టర్ రిప్రజెంటెడ్ విత్ /0. ఇది ఎవరిస్తారు? కంపైలర్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఎగ్జాంపుల్ నేను చెప్పాను, ఎక్స్ అనే ఒక క్యారెక్టర్ మనం డబుల్ కొటేషన్స్లో పెడితే అది ఎట్లా ఉంటుంది? యాక్చువల్గా ఎక్స్తో పాటుగా మనకు అన్విజిబుల్గా నల్ క్యారెక్టర్ ఉంది. అంటే అక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నట్టు? 2 క్యారెక్టర్స్ ఉన్నాయని అర్థం. దాన్ని మనం ఏమని చెప్పాలి? 2 క్యారెక్టర్స్ గ్రూప్ని స్ట్రింగ్ అని చెప్పాల్సి ఉంటుంది. సో అది ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ డబుల్ కొటేషన్స్లో నేనేమని రాశాను? లాంగ్వేజ్ అని రాశాను. సో లాంగ్వేజ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి చూద్దాం. LANGUAGE. సో 3 + 3 6 to 8 క్యారెక్టర్స్ గ్రూప్, అది స్ట్రింగ్. సో స్ట్రింగ్ అని ఉట్టిగా అట్లా రాస్తే కుదరదు, ఎర్రర్ వస్తుంది మనకి. కాబట్టి దాన్ని డబుల్ కొటేషన్స్లో రాయాలి. అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇఫ్ యూ వాంట్ టు కాల్ యాజ్ ఎ స్ట్రింగ్, అంటే దాన్ని స్ట్రింగ్ అని కాల్ చేయాలంటే వాటికి డబుల్ కొటేషన్స్ పెట్టాలి. ఇక్కడ హాయ్ అని రాశాను, నేను 2 క్యారెక్టర్స్నే వాడాను, కానీ దానికి డబుల్ కొటేషన్స్ ఉన్నాయి. ABC అని రాశాను, దాన్ని కూడా డబుల్ కొటేషన్ పెట్టాను, అది కూడా స్ట్రింగే. ఎనీథింగ్ మీరు డబుల్ కొటేషన్స్ మధ్య రాసినప్పుడు దానిని స్ట్రింగ్ అని పిలుస్తాం. సో ఎగ్జాంపుల్ ఒకటే ఉందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా నల్ క్యారెక్టర్ వచ్చేస్తుంది అక్కడికి సెకండ్ క్యారెక్టర్ కింద. సో మీరు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా డబుల్ కొటేషన్స్ ఎంక్లోజ్ అయినాయి అంటే అది స్ట్రింగ్ అని అర్థం. కాబట్టి keep in mind, string constant consists of 0 or more characters enclosed in double quotations. ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎన్ని క్యారెక్టర్లు ఉన్నా అవి డబుల్ కొటేషన్స్ ఉంటే మాత్రం దాన్ని స్ట్రింగ్ కాన్స్టెంట్ అని మనం చెప్తాం. సో ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు ఎన్ని కాన్స్టెంట్స్ చూసాం మనం? ఇంటీజర్ కాన్స్టెంట్స్, ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్స్, క్యారెక్టర్ కాన్స్టెంట్స్, స్ట్రింగ్ కాన్స్టెంట్స్ అయిపోయినాయి. అయితే ఇక్కడ మళ్ళీ ఒక కాన్సెప్ట్ వచ్చింది, నాన్ గ్రాఫికల్ క్యారెక్టర్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దానినే ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటాం. ఎస్కేప్ సీక్వెన్సెస్ని నాన్ గ్రాఫికల్ క్యారెక్టర్స్ అని చెప్తాం మనం. జస్ట్ ఇది చూడండి, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ నెససరీ టు యూజ్ క్యారెక్టర్స్ దట్ కెన్ నాట్ బి టైప్డ్ ఆర్ హ్యాజ్ అ స్పెషల్ మీనింగ్. సో మనం ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు కొన్ని క్యారెక్టర్స్ని మనం టైప్ చేయలేం, బట్ ఆ క్యారెక్టర్కి స్పెషల్ మీనింగ్ కావాలి, మనకి ఉంటుంది. సో అటువంటి వాటి కోసం వాడే వాటిని నాన్ గ్రాఫికల్ క్యారెక్టర్స్ అని కానీ ఎస్కేప్ సీక్వెన్సెస్ అని కానీ అంటాం. చూద్దాం ఎటువంటి వాడతారు. ఎస్కేప్ సీక్వెన్సెస్ ఇక్కడ చూద్దాం, /B అని రాసాం మనం. B ఇండికేట్స్ ఏంటి? బ్యాక్ స్పేస్ అనే ఒక క్యారెక్టర్, అంటే బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తాం మనం, అది మనం యూజ్ చేసుకోవచ్చు. /F అన్నాం, ఫామ్ ఫీడ్ అని అర్థం దానికి. ఫామ్ ఫీడ్ అంటే ఏంది? మనము ప్రింటింగ్ తీసేటప్పుడుగా పేజ్ బ్రేక్ చేయాలి అంటే ఒక పేజ్ తర్వాత ఇంకో పేజ్, ఇంకో పేజ్ తర్వాత ఇంకో పేజ్కి వెళ్ళాలి, అంటే పేజ్ బ్రేక్ చేస్తూ వెళ్ళాలి. అటువంటప్పుడు /F అని వాడతాం. /N అనుకుందాం. N అనేది ఏంటిది? ఇండికేషన్ న్యూ లైన్ అని అర్థం. అంటే ఫస్ట్ లైన్లో ఒక డిస్ప్లే చేస్తాం, సెకండ్ లైన్కి వెళ్ళాలి. అప్పుడు ఫస్ట్ లైన్లో నేను /N అని పెట్టాను, నెక్స్ట్ లైన్కి వస్తుంది, మళ్ళీ /N పెట్టాను, మళ్ళీ నెక్స్ట్ లైన్కి వస్తుంది. అంటే ప్రతిసారి మన ఇన్ఫర్మేషన్ని న్యూ లైన్లో డిస్ప్లే చేయాలి, అది /N అని వాడతారు. /R అన్నాం, ఇది రిటర్న్ అని చెప్తాం, ప్రీవియస్ దానికి వెళ్తుంది. అది T అని చెప్పాం, హారిజంటల్గా డిస్ప్లే చేయాలనుకోండి, మనం ఏదన్నా హారిజంటల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఎస్కేప్ సీక్వెన్సెస్ ఉంది, బ్రాకెట్లో నాన్ గ్రాఫికల్ క్యారెక్టర్స్ అని రాశాను. అదంతా ఏ ఫార్మాట్లో ఉంది? హారిజంటల్ ట్యాబ్లో ఉంది. సో దానికి /T అని వాడవచ్చు మనం.
స్లాష్ వి అనుకుందాం. ఇప్పుడు నేను చూడండి స్లాష్ బి స్లాష్ ఎఫ్ స్లాష్ ఎన్ స్లాష్ ఆర్ స్లాష్ టి అని రాశాను. ఇవన్నీ వర్టికల్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి స్లాష్ వి ఇండికేట్స్ వెర్టికల్ ట్యాబ్ అని అర్థం. డబల్ స్లాష్ దాన్ని ఏమని చెప్తారు, ఫస్ట్ వన్ ఎస్కేప్ యాక్చువల్గా స్లాష్ అని అంటాం మనం, సెకండ్ది కూడా స్లాషే. దాన్ని ఒకవేళ బ్యాక్ స్లాష్ డిస్ప్లే చేయాలి అంటే ఆ సింబల్ని వాడతారు. స్లాష్ విత్ అపాస్ట్రఫీ వాడాం, రైట్, దాన్ని సింగిల్ కొటేషన్ మార్క్ వస్తుంది, సింగిల్ కొటేషన్ మార్క్ కోసం అది వాడతాం. స్లాష్ క్వశ్చన్ మార్క్ ఉంది, ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లే క్వశ్చన్ మార్క్ సింబల్ దెన్ క్వశ్చన్ మార్క్ను వాడుతున్నాం. స్లాష్ జీరో వాడాం, అది నల్ క్యారెక్టర్ని డిస్ప్లే చేయడానికి ఆ సింబల్ని వాడతాం. సో ఈ ఎస్కేప్ సీక్వెన్సెస్ పర్పస్ ఏంటి, మనము ఈ క్యారెక్టర్ని స్పెషల్గా టైప్ చేయడం కుదరదు, క్యారెక్టర్స్ దట్ కెన్ నాట్ బి టైప్డ్, రైట్, అండ్ స్పెషల్ మీనింగ్ ఉంటుంది. ఈ స్పెషల్ మీనింగ్ కోసం వాడేవే ఎస్కేప్ సీక్వెన్సెస్ ఆర్ నాన్ గ్రాఫికల్ క్యారెక్టర్స్ అంటాం. సో ఇక్కడ కొన్నిటిని మనం ప్రోగ్రామ్స్ ద్వారా చూస్తాం, అవి నేను ప్రోగ్రామ్ చెప్పేటప్పుడు మీకు చూపిస్తాను. నా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ స్లాష్ ఎన్ అనే ఎస్కేప్ సీక్వెన్స్ని మీకు ప్రోగ్రాంలో చూపిస్తాను. సరే, ఇక్కడ యాజ్ యూజువల్గా మనం ప్రోగ్రామింగ్ చూద్దాం. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h హెడర్ ఫైల్ వాడాను. తర్వాత మెయిన్ ఫంక్షన్, సి లాంగ్వేజ్కి మెయిన్ ఫంక్షన్ అనేది కంపల్సరీ. సో మెయిన్ ఫంక్షన్ అండ్ ఫంక్షన్ రిటర్న్ టైప్ అంటాం, రైట్. ఫంక్షన్ రిటర్న్ టైప్ ఏది, ఇంటీజర్, విత్ ఇన్ ద బ్రాకెట్ వాయిడ్, అంటే ఇక్కడ పారామీటర్స్ ఏం రాయట్లేం మనం. ఒకవేళ రాయాలనుకుంటే ఇంటీజర్స్ కానీ ఫ్లోట్స్ కానీ క్యారెక్టర్స్ కానీ రాయొచ్చు, ఏమీ రాయనప్పుడు వాయిడ్ అని రాస్తాం. సరే, బిగినింగ్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్ ఏంటి, బ్రాకెట్, ఫ్లవర్ బ్రాకెట్ అంటాం. ఆఫ్టర్ దట్ ఇక్కడ చూడండి ప్రింట్ఎఫ్ అవుట్పుట్ స్టేట్మెంట్ వాడుతున్నాం. ప్రింట్ఎఫ్ అంటే ఏంది, అవుట్పుట్ స్టేట్మెంట్, సంథింగ్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్. మనం స్క్రీన్ మీద మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయాలన్నా, రిజల్ట్ని డిస్ప్లే చేయాలన్నా మనం యూజ్ చేసే స్టేట్మెంట్ ఏంటి, ప్రింట్ఎఫ్ అనే అవుట్పుట్ స్టేట్మెంట్ని వాడుతున్నాం. వీటి గురించి అవుట్పుట్ స్టేట్మెంట్, ఇన్పుట్ స్టేట్మెంట్ అనే వాటి గురించి ప్రత్యేకంగా మళ్ళీ మీకు వచ్చే క్లాసులలో చెప్తాను. సో అప్పటిదాకా కూడా పెద్ద కన్ఫ్యూజ్ కాకండి. ప్రింట్ఎఫ్ దాని అర్థం ఏంది, మీరు రిజల్ట్ కానీ లేదా మీకు కావాల్సిన మెసేజ్ కానీ స్క్రీన్ మీద డిస్ప్లే చేసుకోవచ్చు. సో ప్రింట్ఎఫ్ అనేది అవుట్పుట్ ఫంక్షన్ లేదా అవుట్పుట్ స్టేట్మెంట్ అంటాం. సో ప్రింట్ఎఫ్లో మనం ఏమని రాస్తున్నాం, విత్ ఇన్ ద రౌండెడ్ బ్రాకెట్స్లో డబుల్ కొటేషన్స్ మధ్య దిస్ ఈజ్ అని రాశాను నేను, అంటే దిస్ ఈజ్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. పక్కన ఏం రాశాను, స్లాష్ ఎన్ అని పెట్టాను. స్లాష్ ఎన్ అంటే అర్థమైంది, న్యూ లైన్కి వెళ్ళమని చెప్తున్నాం. మళ్ళీ న్యూ లైన్లో ఇంకో స్టేట్మెంట్ డిస్ప్లే చేస్తాం. సో ప్రింట్ఎఫ్, రైట్, దిస్ ఈజ్ న్యూ లైన్కి వెళ్ళాలి. న్యూ లైన్కి వెళ్ళగానే ఏముంటుందో చూద్దాం. ప్రింట్ఎఫ్, మళ్ళీ ఇంకో ప్రింట్ఎఫ్ వాడాను. ఈ ప్రింట్ఎఫ్లో ఏం చెప్తున్నాము, ఎస్కేప్ సీక్వెన్స్ అని డిస్ప్లే చేయమని చెప్తున్నా. సో ఇక్కడ ఫస్ట్ ప్రింట్ఎఫ్లో దిస్ ఈజ్ డిస్ప్లే చేయమని చెప్పిన, నెక్స్ట్ లైన్కి వెళ్ళమని చెప్తున్నాం, న్యూ లైన్కి స్లాష్ ఎన్ విచ్ ఇండికేట్స్ ఏ న్యూ లైన్. ఈ న్యూ లైన్లో ఏం చెప్తున్నాం, ఎస్కేప్ సీక్వెన్స్ డిస్ప్లే చేయమని చెప్తున్నాం. తర్వాత రిటర్న్ జీరో అని చెప్తున్నాం, ఎందుకంటే మెయిన్ ఫంక్షన్ అనేది ఇంటీజర్ రిటర్న్ టైప్ అన్నాం. అంటే మెయిన్ ఫంక్షన్ ఇంటీజర్ని ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్తున్నాం, అంటే ఇంటీజర్ రిజల్ట్ ఇస్తుంది అన్నాం. కానీ ఇక్కడ మనం ఏం చేసాం, ప్రోగ్రాంలో ప్రింట్ఎఫ్లో దిస్ ఈజ్ అని ఇచ్చాం, ఇంకో ప్రింట్ఎఫ్లో ఎస్కేప్ సీక్వెన్స్ అన్నాం. అంటే మనకు అవుట్పుట్ ఏం కావాలని అడుగుతున్నాం, దిస్ ఈజ్ ఎస్కేప్ సీక్వెన్స్ న్యూ లైన్లో డిస్ప్లే చేయమని చెప్తున్నాం. డిస్ప్లే చేసిన తర్వాత మరి ఇంటీజర్ రిజల్ట్ ఉందా మన దగ్గర, లేదు. కాబట్టి జనరల్గా రాసే మెథడ్ ఏంటంటే, ఒక ఫంక్షన్ ఇంటీజర్తో వచ్చినప్పుడు అక్కడ రిటర్న్ జీరో అని రాస్తారు. జీరో ఇంటీజర్ కాబట్టి రిటర్న్ జీరో అని రాస్తారు, అంటే నో స్పెసిఫిక్ వాల్యూ విల్ బి ప్రొడ్యూస్డ్. అదే రిటర్న్ 9 అనో రిటర్న్ 8 అనో రాస్తే అది స్పెసిఫిక్ మీనింగ్ వస్తుంది, బట్ సింపుల్గా రిటర్న్ జీరో అని రాస్తాం. ఇది మనకు వచ్చే పెద్ద ప్రాబ్లం లేదు. తర్వాత మెయిన్ ఫంక్షన్ ఎట్లా క్లోజ్ చేయాలి, బ్రాకెట్తో క్లోజ్ చేయాలి, క్లోజింగ్ ఫ్లవర్ బ్రాకెట్. తర్వాత అవుట్పుట్ ఏమొచ్చింది, మరి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే దిస్ ఈజ్ అనేది ఫస్ట్ లైన్లో వచ్చింది. తర్వాత న్యూ లైన్ వాడాం, స్లాష్ ఎన్ని, ఇది న్యూ లైన్ కదా, మరి న్యూ లైన్లో ఏమొచ్చింది, ఎస్కేప్ సీక్వెన్స్ అని వచ్చింది, ఎస్కేప్ సీక్వెన్స్ వచ్చింది. సో దిస్ ఈజ్ న్యూ లైన్ ఎస్కేప్ సీక్వెన్స్ అని అవుట్పుట్ వచ్చింది. స్లాష్ ఎన్ వర్క్ చేసే విధానం ఇది. సరే, నెక్స్ట్ స్లాష్ టీ, దీనికి అర్థం ఏమని చెప్పాము, హారిజంటల్ ట్యాబ్ అని చెప్పాం. అంటే ఏదైనా హారిజంటల్గా డిస్ప్లే చేయాలన్నప్పుడు దీన్ని మనం యూజ్ చేస్తాం. సరే, ఇక్కడ చూద్దాం. దీన్ని కూడా నేనేం చేశాను, ఫస్ట్ హెడర్ ఫైల్ రాశాను, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అని రాశాను. తర్వాత ఇంటీజర్ మెయిన్ ఫంక్షన్ విత్ పారామీటర్ వాయిడ్, అక్కడ ఏం పారామీటర్స్ లేవని చెప్పాను. తర్వాత బిగినింగ్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్ ఫ్లవర్ బ్రాకెట్ పెట్టాను. తర్వాత అవుట్పుట్ స్టేట్మెంట్ రాశాను, ప్రింట్ఎఫ్. ఈ ప్రింట్ఎఫ్లో డబుల్ కొటేషన్స్ మధ్య ఏం రాసాం, దిస్ ఈజ్. ఇంతకుముందు ఏం వాడాను నేను,
న్యూ లైన్ వాడాను /n అని. బట్ ఇప్పుడు ఏమని చేయదలుచుకున్నా హారిజంటల్గా డిస్ప్లే చేయాలి కాబట్టి దిస్ ఈజ్ /t అంటే దాని పక్కన ఉన్న స్టేట్మెంట్ ఏది కూడా హారిజంటల్గానే వస్తుంది. సరే చూద్దాం. దిస్ ఈజ్ /t ఎస్కేప్ సీక్వెన్స్ అంటే ఏంది, దిస్ ఈజ్ ఫాలోడ్ బై ఏ స్టేట్మెంట్ ఉన్నా అది హారిజంటల్గానే డిస్ప్లే అవుతుంది. దాన్ని చెప్పడానికి /t వాడాం. తర్వాత ఫంక్షన్ ఏంటిది, ఇంటీజర్ టైప్ కాబట్టి రిటర్న్ 0 అని పెట్టాం. రైట్, తర్వాత ఫంక్షన్ని క్లోజ్ చేస్తున్నాం క్లోజింగ్ బ్రాకెట్తో. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొస్తుంది అవుట్పుట్ మనకి, దిస్ ఈజ్ ఎస్కేప్ సీక్వెన్స్ అని వచ్చింది. ఇదేంటి హారిజంటల్గా డిస్ప్లే చేసింది. దిస్ ఈజ్ తర్వాత ఏమొచ్చింది, ఎస్కేప్ సీక్వెన్స్ వచ్చింది. నెక్స్ట్ లైన్లోనా దిస్ ఈజ్ తర్వాతనా దిస్ ఈజ్కి హారిజంటల్గా ఎస్కేప్ సీక్వెన్స్ వచ్చింది. అంటే ఇది హారిజంటల్ డిస్ప్లే, హారిజంటల్ ట్యాబ్. ఇక్కడ ఏంటిది /t వాడితే హారిజంటల్ డిస్ప్లేకి వెళ్తుంది, హారిజంటల్ అవుట్పుట్ వస్తుంది మనకి. దీన్ని /t ఎస్కేప్ సీక్వెన్స్ అని చెప్తాం మనం. ఓకే సరే డియర్ ఫ్రెండ్స్, ఈ క్లాస్ని ఇక్కడితో ఆపేస్తాను. నెక్స్ట్ క్లాస్ మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ అండ్ ప్లీజ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.